అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ, ఒక కళ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ విషయము. నిన్న ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నుంచి ఒక లెటర్ అనేది రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ల్యాండ్ని వాళ్ళు ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. దీని కృషి మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మరియు పార్లమెంట్ సభ్యులైన గొడం నగేష్ గారి కృషి. పార్లమెంట్లో ఎన్నో సందర్భాల్లో ప్రతిసారి ఈ విషయం అవకాశం దొరికినప్పుడల్లా ఎయిర్పోర్ట్ విషయం అనేది ప్రస్తావించారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సెక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి పార్లమెంట్ సెక్షన్ అప్పుడు కూడా గొడం నగేష్ గారితో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు వెళ్ళి అక్కడున్న కేంద్ర రాష్ట్ర మంత్రులతోటి కూడా మాట్లాడి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విషయాన్ని లేవనెత్తి ప్రతిసారి పత్రాలు అందించారు. దీనికి గాను శుభసూచకం మనకు రానున్న కొద్ది రోజుల్లోనే ఎయిర్పోర్ట్ విషయము శాంక్షన్ కావడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్ కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగానే ఉంది. రానున్న కాలంలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ట్రాన్స్పోర్టు మరియు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మంచి సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆదిలాబాద్ ప్రజలకు ఒక వరంగా భావించాలి. శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ విషయం జరిగిందో దీనికి ఆదిలాబాద్ ప్రజల తరఫున పాయల్ శంకర్ గారికి మరియు ఎంపీ గారికి, అలాగే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి మరియు శ్రీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆదిలాబాద్లో పాలాభిషేకం కూడా జరపడం జరిగింది. దీనికి గాను ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి రానున్న కాలంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.